ప్రైజ్ ది లార్డ్. దేవుని చేత ఆశీర్వాదాలు మనం పొందాలి అంటే వాక్యం ఏం చేయమని చెప్తుందో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 3:9. దేవుని ఆశీర్వాదాలకు వారసులు అవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడుయు దోషణకు ప్రతి దోషణయు చేయక వారిని దీవించండి అని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే ఎవరైనా మన పట్ల కీడు చేసినా లేదంటే దూషించినా వాళ్ళకి మనం ప్రతి కీడు చేయకూడదు, అలాగే వారిని ప్రతి దోషణ చేయొద్దు అని వాక్యం మనల్ని సెలవిస్తుంది. పైగా ఆ రెండూ చేయకుండా వారిని ఏం చేయాలంటే మనం దీవించండి అని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని చేత పొందేటువంటి ఆశీర్వాదాలు పొందాలంటే కీడుకు ప్రతి కీడు దోషణకు ప్రతి దోషణ మనం చేయకూడదు. మన నోటి వెంట ఎప్పుడు దీవెనలు ఆశీర్వాద వచనాలే రావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన్ని ఎంతోమంది దూషించారు. తిరిగి ఒక్క మాట కూడా ఆయన దూషించలేదు. పైగా తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని క్షమించండి అన్నాడు. అంటే దేవుడు వారిని క్షమించి దీవిస్తున్నాడు. అందుకే ఆయన మరణాన్ని గెలిచి మృత్యుం చేయడాడు. మనం కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే కీడుకు ప్రతి కీడు దోషణకు ప్రతి దోషణ చేయకయు వారిని మనం దీవించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 ప్రకారం మన నోటి వెంట ప్రతి దోషణ మాటలు రాకుండా, అలాగే కీడుకు ప్రతి కీడు చేయకుండా మనం జీవిస్తూ కొత్త సంవత్సరంలో మనం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి దీవెనలు ఆశీర్వాదాలు మనం పొందుకునేలాగున ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.